సార్, నా సమస్యకి ఇంతవరకు పరిష్కారం చెప్పలేదుగా. మీరు పరిష్కారం చెప్పేంత వరకు ప్రతి అడవి ఇలాగే తగలబడుతుంది. సీత అగ్ని ప్రవేశాన్ని ఎవరూ చూసుండకపోవచ్చు, కానీ ఈ సీతాలు శ్రీకాకుళాన్ని తగలబెట్టడం ఈ లోకమే చూడబోతుంది. చూసి ఈ లోకం చూస్తూ ఉంటుందంతే, పరిష్కరించదు. నీకు చిన్న సమస్య వచ్చినా దాన్ని తీర్చడానికి మళ్ళీ నేను, ఈ ప్రభుత్వమే రావాలి. కానీ ఎవరూ రాలేదుగా. కోర్టులో నా మొగుణ్ణి నేరస్తుడని నిరూపించి అవమానించారే గాని ఇంకేం చేశారు మీరు? కలెక్టర్ అంటే లోకంలో ఉన్న అన్ని సమస్యల్ని తీరుస్తాడనుకోకండి. నా అధికారం కేవలం ఇండియాలో మాత్రమే. మన దేశంలో ఉన్న రాష్ట్రం అయితే నేను ఖచ్చితంగా మాట్లాడేవాడిని. ఇది ఇంకో దేశానికి సంబంధించిన విషయం. వాళ్లతో మాట్లాడడానికి ఓ బృందం ఉంది. మనం వాళ్ళ ద్వారానే మాట్లాడాలి. ఎన్నాళ్ళుగా సార్? 10 మాసాలుగానా? ఎస్, ఐ అగ్రీ. లేట్ అయిన మాట నిజమే, కానీ వీ ప్రోగ్రెస్. ఇప్పుడు నాకు చెప్పినట్టుగానే తగలబడ్డ అడవి గురించి పత్రికల వాళ్ళకి సమాధానం చెప్తారా? నేనెందుకు వాళ్ళకి సమాధానం చెప్పాలి? నేను సమాధానం చెప్పేలోగా వాళ్ళకి ఇంకో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. నా ఆలోచన అంతా నీ గురించి మాత్రమేనమ్మా. ఆలోచిస్తున్నారా లేదా భయపడుతున్నారా సార్? నాకు భయం లేదు. మీ పోలీసుల్ని పిలిచి నన్ను అరెస్ట్ చేయమనండి. నేనెందుకమ్మా అరెస్ట్ చేయమని చెప్పాలి? మీ ఊరోళ్ళతో నిజం చెప్తే చాలదా? ఈ తుమ్మ చెట్ల అడవి నాకు అక్కర్లేదు, దేశానికి అక్కర్లేదు, ఈ ప్రజలకి అక్కర్లేదు. నువ్వు కోపంతో చేసినా ఈ దేశానికి మంచే చేశావు. అందువల్ల జరిగిన సంఘటన గురించి నేను ఎవరితోనూ ఏ రోజు చెప్పను. ఎన్నో ఎకరాల ముళ్ళ తుమ్మ చెట్లు కాలి బూడిదైనందువల్ల వారి జీవనాధారం దెబ్బతిందని సీతాలు, మండలం రైతులు కలెక్టర్ గారు నాకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బుని మా అత్త దగ్గర నుంచి ఇప్పించేశారు. ఇదంతా రణసింగం ఉండుంటే చేసేవాడు కదా, దాన్ని కలెక్టర్ రూపంలో వచ్చి చేశాడని నేను నమ్ముతున్నాను. ఇక జీవితంలో వాళ్ళ మొహం చూడకూడదనే టౌన్లోనే ఒక ఇల్లు తీసుకున్నానమ్మా. పక్కనే ఒక పెట్రోల్ బంక్లో పనికిపోతున్నాను. నువ్వు టౌన్కి వస్తే ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళు. అలాగే అక్క. నటి శ్రీదేవి అకాల మరణం. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన తాజా వార్త. ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్ లో ఈ రోజు మరణించారు. వారి వయసు 54. బాల నటిగా తమిళ సినిమాలో పరిచయమై దక్షిణ భారతదేశంలో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా తనదంటూ ఓ ముద్ర వేశారు నటి శ్రీదేవి. వారి మరణం భారత చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటని ప్రధానమంత్రి తెలిపారు. అమ్మా, ఇప్పుడు ఎందుకలా ఏడుస్తున్నావు? నాన్న, నేను అమరావతికి వెళ్తాను. నువ్వు అత్తయ్యని, మావయ్యని, మళ్ళీని వచ్చి అప్పుడప్పుడు చూసుకో. నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. మావయ్యని తోడు తీసుకెళ్ళు. అన్ని చోట్లకి తోడు తీసుకుని వెళ్ళలేం మళ్ళీ. ఏదో ఒక నాటికి ఒంటరిగా వెళ్ళి తీరాల్సిందే. నేను వెళ్తాను. అత్తయ్య, వచ్చేసాను అత్తయ్య. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? నేను చూసుకుంటానులేండి. ఇక్కడున్న వాళ్ళు మనుషులే కదా. నేను తర్వాత మాట్లాడతాను. జాగ్రత్త తల్లి. అయ్యో, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. నేను ఆఫీస్కి ఫోన్ చేస్తాను. ఏమా బిడ్డను నడు రోడ్డు మీద వదిలేసి ఏం చేస్తున్నామా? లేదన్నా, నీళ్ళు అనవసరంగా ఊరికి పోతా ఉంటే ఇలా బిడ్డను వదిలేసి నా ప్రాణం తీస్తావా? నీరు లేక ఎన్నో ఊళ్ళు ఎంతో కష్టపడుతున్నాయి. నువ్వు సమస్య చేయడానికి నీ బిడ్డ నా బండి కింద పడి చావాలా? దయచేసి నన్ను క్షమించండి. ఎందుకమ్మా క్షమించాలి? బ్రదర్, ఆవిడ చెప్తున్నారు కదా. హలో, ఎవరు నువ్వు? అసలు ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? క్షమించమని అడిగారు కదా, దానికి ఎందుకే చేసుకుంటానంటున్నా. చాలా థ్యాంక్స్ అండి. నువ్వేం మారలేదు సీతాలు. గుణశేఖర్ని మనందరం స్కూల్లో కలిసి చదువుకున్నాం కదా. శేఖరు, మనిషి పోల్చుకోలేని విధంగా మారిపోయావు. అమరావతి ఒట్టి ఆకారాన్ని మాత్రమే మార్చిందని సంతోషపడాలి. నువ్వేంటిలా ఒంటరిగా వచ్చావా? మీ ఆయన రాలా? ఎవరిని కలవాలని వచ్చావు సీతాలు?
సరే కానీలే, నువ్వు పద. ఈ పక్కనే రైతు బజార్లో మా ఆవిడ పూల వ్యాపారం చేస్తోంది. తను మారు కలిసి అలాగే ఇంటికి వెళ్ళొద్దాం పద. సీతలు, నాన్న ఎలా ఉన్నారు? నిన్నే, మీ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. రా మీనా, ఆ? ఈవిడ పేరు సీతాలు, మా బంధువుల అమ్మాయి, శ్రీకాకుళం నుంచి వచ్చింది. ఓ అలాగా. మీనా నా వైఫ్. రామ్మా పూలు తీసుకో. పూలన్నీ ఉదయాన్నే వచ్చాయి. ఒక మూర ఇమ్మంటావా, 2 మూరలు ఇమ్మంటావా? వసే, ఆ? నీ దగ్గర పూలు కొనడానికి ఆమెను తీసుకొచ్చాను. మరెందుకు? నేను తను చిన్నప్పుడు కలిసి చదువుకున్నామే. వచ్చినప్పటి నుంచి మొహం అదలా పెట్టుకుంది. ఏంటో తెలియట్లేదు. నీతో పాటు ఇంటికి తీసుకెళ్ళి నేను వచ్చాక మాట్లాడుకుందాం. నేను ఇంటికి వెళ్ళిపోతే పూలు అమ్మేదెవరు? తీసుకెళ్ళవే, చెప్తున్నాను కదా. రామ్మా వెళ్దాం. వెళ్ళు సీతాలు. వద్దులే శేఖరు, ఇక్కడికో పని మీద వచ్చా. 10 గంటలకు ఆఫీస్ తెరుస్తారు. ఆ పని చూసుకుని అలాగే వెళ్ళిపోతా. 10 గంటలకా? సరే, నువ్వు ఇంటికి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యారా. ఎక్కడికి వెళ్ళాలి వెళ్దాంలే. ఇటు చూడు సీతాలు, మన స్కూల్ చదివేటప్పుడు తీసుకున్న గ్రూప్ ఫోటో నా దగ్గర ఉంది. నువ్వు వెళ్ళేటప్పుడు గుర్తు చెయ్యి, నేను ఇస్తాను, తీసుకెళ్ళు. అరే రే 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 రే. ఏంటమ్మా సార్, ఎక్స్టర్నల్ అఫైర్ ఆఫీసర్ని కలవాలి. లోపలికి వెళ్తే క్యూలో చాలా మంది ఉంటారు, అక్కడికి వెళ్ళి అలాగే నించో. సార్, అలాగే. చూడు 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 చూడు, మావయ్య చూడు, మావయ్య చూడు, ఇటు మావయ్య చూడు. అది చి 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 చి. నవ్వుతుంది మీ బంగారం. పేరు చూడు. జయరామ్, అటు ఎక్కడి నుంచి చూడమ్మా, వస్తున్నారు? అటు చూడు. ఇమిగ్రెంట్ డిపార్ట్మెంట్ లాస్ట్ క్యాబిన్కి అలాగే అండి. ఎస్ చెప్పండి. సార్, నేను శ్రీకాకుళం నుంచి వస్తున్నాను సార్. విదేశాలకి పనికి వెళ్ళిన నా మొగుడు అక్కడే చనిపోయారంటున్నారు. ఏ కంట్రీ? దుబాయ్ సార్. అరబ్ ఎమిరేట్సా? డీటెయిల్స్ చెక్ చేస్తాను, ఉండండి. మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడి నుంచే వచ్చింది మేడం. ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడికి వచ్చారు? మీరు ఎందుకు కోర్టుకి వెళ్ళారు? మా ఇంటాయన చావుకి కారణం యాక్సిడెంటే అని కూడా పనిచేసే వ్యక్తి ఫోన్ చేసి చెప్పారు సార్. కానీ ఆ గవర్నమెంట్ కంపెనీ ఆ విషయం ఒప్పుకోవట్లేదు సార్. వాళ్ళ నోటి నుండి నిజం వస్తుందని కేసు పెట్టాను సార్. అక్కడికి వచ్చి కూడా వాళ్ళు అబద్ధమే చెప్పారు సార్. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఎవరిని ఏ సాయం అడగాలో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. ఈ దేశాలకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి మీరే నాకు దారి చూపెడితే బాగుంటుంది సార్. మీరు చెప్పిన కంప్లైంట్ చెక్ చేసి చెప్పడానికి 1 వీక్ టైం పడుతుంది. మీరు వెళ్ళిరండి. సీతాలు, అసలు ఏం జరిగింది? నాకు జీవితాన్ని ఇచ్చిన మా బావతో జీవించడానికి నేను నోచుకోలేదు శేఖర్. పోనీ మా ఏరియా కౌన్సిలర్తో మాట్లాడి చూడనా, ఏమైనా పని జరుగుద్దేమో. కౌన్సిలర్తో కాదు, ఆఖరికి మా ఊరి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడి చూశాను. అమ్మా, ఒక్క నిమిషమా. మీ ఆయన విదేశాలకు వెళ్ళి చనిపోయారా? ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఇలాంటి విషయాలకి సంబంధించిన మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ అనే ఒక ఆఫీస్ ఉంది. అక్కడే విదేశాల్లో చనిపోయిన వారిని ఇండియాకి తీసుకురావడానికి సాయం చేస్తారు. సార్ సార్ సార్, నేను శ్రీకాకుళం నుండి వచ్చాను సార్. చెప్పండి సార్, మీ ఆఫీస్కి వెళ్ళాం, వాళ్ళు ఇక్కడికి పంపించారు. ఏంటి, అబ్రాడ్ లోడెత్తా? అవును సార్. ఇప్పుడు ఆ విషయాన్ని మేము డీల్ చేయట్లేదే, వాళ్ళే డీల్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఎక్కడికి ఎందుకు పంపించారు? ఇంకోసారి అక్కడికి వెళ్ళండి. సార్, అక్కడికి వెళ్ళే వస్తున్నాం సార్. ఏమండి, వాళ్ళు అలాగే చెప్తారండి. మీరు పని చేయండి, అక్కడ టర్బన్ కట్టుకుని సింగో కైన ఉంటాడు, వెళ్ళి ఆయన కలవండి. సార్, మమ్మల్ని ఆయనే ఇక్కడికి పంపించారు సార్. అక్కడ 10-15 మంది సింగులు ఉంటారు. నేను చెప్పేది రాజేంద్ర సింగ్ IAS. వెళ్ళి ఆయన కలవండి. నువ్వు వెళ్ళి దాక్కుంటే వదిలేస్తా అనుకున్నావా? వెళ్దాం పద సీత. ఏమంటున్నావయ్యా? ఎప్పుడు ఇదంతా జరిగింది? ఎక్కడో ఏంటో ఏమైనా అడిగావా? నా దగ్గర నోరే తెరవలేదుగా. ఇది కూడా ఆఫీసర్తో చెప్తుంటే నేను పక్కన ఉన్నాను కాబట్టి తెలిసింది. ఆ? నేను అంతకు మించి అడగలేదు. పాపం ఎలా అడగని చెప్పు. నువ్వు పొద్దున్న వెళ్ళావు కదా, అక్కడున్న ఆఫీసర్లు ఏమన్నారు? వాళ్ళేమంటారు, ఎప్పట్లాగే ఆడికి పో ఈడికి పో, ఇది మా పని కాదు వేరే ఆఫీసర్దని సాకులు చెప్తూనే ఉన్నారు. వాళ్ళలో ఈరోజు ఒకడు ఫోన్లో ఆడుకుంటూ సమాధానం చెప్పాడు చూడు. బా, మనుషుల బాధ అర్థం చేసుకోలేని ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది తెలుసా. అసలు ఈ గవర్నమెంట్లో ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళంటి వాళ్ళు అక్కడికి పోతే మన సమస్యలను తీర్చడానికి కాదు కాబోలు, ఆడికి పో ఈడికి పో అని ఏవేవో సాకులు చెప్పి ఊరికే మనల్ని తిప్పించడానికి.
ఆగు, చూపించు. సార్. ఇది ఏంటిది? సార్ తాయితు సార్ తాయితు తాయత. తాయితు సార్ తాయితే సార్. సరే ఓ సమస్యలకు పరిష్కారం కోసం వచ్చేవాళ్ళు ఏం తెచ్చేస్తారని జల్లెడ పట్టి వెతుకుతున్నారు. అయ్యా 6 మాసాలుగా పెన్షన్ రాలేదయ్యా, మీరే ఇప్పించాలయ్యా, మీకు పుణ్యం ఉంటుంది అయ్యా. మీరు వెళ్ళండి. పిటిషన్ ఎక్కడమ్మా? సార్ ముఖ్యమంత్రి గారిని కలిసి పిటిషన్ ఇవ్వాలి సార్. మరెందుకమ్మా వరుసలో వచ్చి నుంచున్నా? సార్ నా భర్త దుబాయ్లో ప్రమాదంలో యాక్సిడెంట్ ఎక్కడ జరిగితే నాకేంటి, ఎవరు చస్తే నాకేంటి, ఏదైనా పిటిషన్ లో రాసివ్వు. ఉదయాన్నే ఎందుకమ్మా బుర్ర తింటావు? వెళ్ళమ్మా ఏమ్మా, చెప్తున్నారు కదా వెళ్ళమ్మా. ఒక్క నిమిషం సార్. సార్ పని కోసం దుబాయ్కి వెళ్ళిన ఈవిడ భర్త అక్కడ చనిపోయారు సార్. హలో, మేము- చెప్తున్నారు నీకు కదా, విడిగా చెప్పాలా మేడమయ్యా? వెళ్ళు. సార్ నేను అమ్మా, పిటిషన్ అన్ని నిన్ను చోట్ల వెళ్ళమని ఇచ్చాను చెప్పానా? సార్. పోలీస్, అమ్మా, ఏం పిటిషన్ చేయండి? అన్ని చోట్ల పంపించండి. ఇచ్చానమ్మా. ముఖ్యమంత్రి గారిని కలిసి అమ్మా, మాట్లాడాలి. నీకు ఓసారి సార్, చెప్తే అర్థం కాదా? సార్, మేడమమ్మా. సార్, 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 కోపడకండి మేడం, నేను ప్లీజ్ చెప్తాను. సార్, నేను మీరే చెప్తాను ఏదో మేడం, నేను చెయ్యండి చెప్తాను. సార్. సార్, ప్లీజ్. సిద్ధం. వదలండి. ఇక్కడ ఎంతమందికి అన్ని పిటిషన్లు ఇచ్చినా అవి చెత్త పుట్లోకే వెళ్తాయి. ముఖ్యమంత్రి గారిని కలుసుకోకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళను. నా బావని మా ఊరికి రప్పించుకోవాలి. వదలండి. వదలండి. సార్, మేడం, మేడం, మీరే నేను ఏదో తీసుకెళ్తాను చెయ్యండి మేడం, సార్, నేను ప్లీజ్ సార్. తీసుకెళ్తాను. సార్, కొంచెం సెకండ్ మేడం. సార్, చేయలేను మేడం. ఏదో చెయ్యండి సార్, ప్లీజ్ రామా. సార్. చూడండి, రామా. మనుషులు ఎలా నేను చెప్తాను. తోసేస్తారు. రామా. అయ్యా, రామా. దయచేసి నో సెకండ్ అయ్యా. నేను చెప్పేది వినండి అయ్యా. నా బావని మా ఊరికి తెచ్చుకోవాలయ్యా. తెచ్చుకుంటే, నేను తెచ్చుకుంటే. ముఖ్యమంత్రి గారిని కలవాలి శేఖరు. ముందు నా రా బాధ చెప్తాను. నేను కథ వినని చెప్పు చెప్తాలే. శేఖరు. చేయండి, నా బావని అలాగే రప్పించుకోవాలి. అలాగే, అలాగే. ఏదో చేయండి. అయ్యో, ఎవరైనా చెప్పండి. ప్లీజ్ కోపడకండి అమ్మా, నేను తీసుకెళ్తాను మీరు వెళ్ళండి. మళ్ళీ నా బావ మోహన్ నేను చూడాలి. సీతాలు మా బావని మా ఊరికి రప్పించుకోవాలి. నా మగుని తెచ్చుకోవాలి. సీతాలు చంటిదానికి గొంతు ఎండిపోతుంది. ఏమయ్యా వెనకలేవయ్యా, సారీ కొంచెం అక్కయ్య, అర్థం సారీ. చేసుకోండి అయ్యా. వచ్చేది మన ఊరి మినిస్టర్ అయితే పర్వాలేదు, సెంట్రల్ మినిస్టరు. మీ మూలైన మేం మెమోలు తీసుకోవాలా? సరే సరే వెళ్ళండి, సరే. కొంచెం వెనక్కి నిలబడండి. ఏయ్, ఎక్కడికి? ఏయ్, సీతాలు ఏయ్, ఎవరు? రాయిరా, రాయిరా. అమ్మంటుంటే. అసలు బుద్ధుందా నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. నేను మంత్రి గారిని చూడాలి. వదలండి. నేను మంత్రి గారిని చూడకుండా వెళ్ళను. వదలండి, ఆవిడ్ని వదలండి. తప్పుకోండి, తప్పుకోండి. లీవ్ హర్, వదలండి, లీవ్ హర్. ఎన్నమ్మా, ఎన్నాச்சு? సడన్ గా ఇలా బండికి అడ్డం పడేంత కష్టం ఏమొచ్చిందమ్మా నీకు? ఏ ఊరు, ఏ గ్రూపు, ఎన్న ప్రొటెస్ట్ కోసం ఈ పని చేశారు? உங்க கோரிக்கனி ஒரு பெட்டிஷன்ல రాసివ్వండి. ఎన్నాళ్ళ ముడింజదా నేను కన్ఫర్మ్ గా చేస్తాను. నీ కోరిక ఏంటి? నా మొగుడు నాకు కావాలి. ఐ డోంట్ గెట్ యు.
అర్థం కాలేదు. ఈ అమ్మాయి భర్త 4 ఏళ్ల క్రితం పని కోసం దుబాయ్కి వెళ్ళాడండి. వెళ్ళిన చోట 10 నెలల క్రితం యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు మేడం. ఆయన బాడీని ఇండియాకి తేవడానికి ఎంతో ప్రయత్నించాం, కానీ వీలు కాలేదు. మా సీతాల అందరికీ పిటిషన్ ఇచ్చింది, అన్ని ఆఫీసులు ఎక్కి దిగింది. ఇక చివరిగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనకి పిటిషన్ ఇద్దామని ప్రయత్నించింది మేడం. ఆ ప్రయత్నం కూడా బెడిసి కొట్టడంతో ఇలా మీ కారు కడ్డంగా. ఐఎమ్ సో సారీ. 1 సెకండ్. ఆఫీసర్స్, సెండ్ ఎవ్రీవన్ బ్యాక్. ఎల్లారం బ్యాక్ పోంగ. సెండ్ ఎవ్రీబడి బ్యాక్. అందరినీ వెళ్ళమనండి. గో బ్యాక్. నేను ఇవరితో విడిగా మాట్లాడాలి. పోంగ. గో బ్యాక్. మీ ఇమోషన్స్ నాకు అర్థమవుతున్నాయి. ఆనా నేను ఒక డిఫెన్స్ మినిస్టర్ని, ఐ మీన్ రక్షణ శాఖ మంత్రిని. నువ్వు వేరే మినిస్టర్ని కలవాలి. అప్పుడు వాళ్ళు ఎవరు ఏంటని కనిపెట్టి వాళ్ళ కారు కడ్డంగా వెళ్ళి చావచ్చు కదా, నా బండి కింద ఎందుకు పడి చేస్తున్నావని అడుగుతున్నారా మేడం? సీతాల ఏంటి సీతాల ఇది? సార్ పర్వాలేదు. పాపం ఈవిడ ఎంతలా తిరిగారో అర్థమవుతోంది. నేను నీకు హెల్ప్ చేయాలనుకున్నా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎల్లారుమే వాళ్ళ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ చెప్తేనే హెల్ప్ చేస్తారు. ఎనీవే, ఐ విల్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ విచ్ ఎవర్ వే పాసిబుల్. ఓకే ఆఫీసర్, ఆవిడ మీద ఏ యాక్షన్ తీసుకోకండి. నో ఎంక్వైరీస్, నో ఫాలో అప్స్. డూ యూ అండర్స్టాండ్? మేడం ఇవిడ్ని ప్లీజ్. ఆవిడ ఏదో ఒక గ్రామం నుంచి ఇంత దూరం తన హస్బెండ్ కోసం పోరాడి వచ్చారు. அவருக்கு சரியான பதில் சொல்ல என்கிட்ட ఆన్సర్ இல்ல. కనీసం మనసాక్షి ఉంది కదా. మీకు పవర్ ఉంది కదా అని ఇలాంటి అమాయకుల దగ్గర చూపించకండి. పోంగ. ఓకే మేడం. జోసెఫ్, ఫోన్ నీ నంబర్ తనకిచ్చి తన నంబర్ నువ్వు తీసుకో. ఓకే మేడం. రామ్మా. నీ హస్బెండ్ పేరేంటి? అమ్మా, రణసింగం. ఓ, రణసింగం. నేను ఇప్పుడే ఈ ఇష్యూని కన్సర్న్ మినిస్టర్ని ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తాను. ఇది తప్పకుండా వైరల్ అవుతుంది.